కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు ఈ రాశి వారికి గురుడు 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. 2వ స్థానమందు శనేశ్వరుడు రజతమూర్తిగానే సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 1, 7 స్థానాలలో సువర్ణమూర్తులు, తదుపరి 12, 6వ స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఇక్కడ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే గురుబలం తగ్గడం. ఇప్పటికే రాహువు కానీ శనేశ్వరుడు కానీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు. ఎందుకు? జన్మరాహువు కాబట్టి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం మనది శాస్త్రం. అందులోని ఈ మూర్తిత్వాలు మనం ఎందుకు పట్టుకుంటాము అంటే ఈ మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత వరకు ఎఫెక్టివ్గా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది మనం చెప్పగలం. కాబట్టి ఇందులో ఈ మూర్తిత్వాల్లో కూడా వారికి కొంచెం బలమైనటువంటి స్థితి కలిగినందువల్ల అటు శనేశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఈ సంవత్సరంలో కూడా 2వ స్థానంలోనే ఫలితాన్ని ఇస్తారు. రాహువు కూడా జన్మరాశి యందు 12వ స్థానమందు వ్యతిరేకంగా ఉంటారు. మరి గురుబలం కూడా తగ్గిపోతేనో అది ఇబ్బంది. 3 దీర్ఘ సంచారు గ్రహాలు ప్రతికూలకంగా మారిపోతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అంతా కూడా గోచారము. జాతకంలో గనక దశాంతర దశలు బాగుంటే కుంభరాశి వారికి ఈ గోచార ఫలితాలు తగ్గుముఖం పడతాయి. అంటే నెగిటివిటీ తగ్గిపోతుంది. జాతకంలో కూడా దశాంతర దశలు అంత అనుకూలంగా గనక లేకపోతే అప్పుడు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అనుభవించేది కుంభరాశి వారే. దానిలో మనం తప్పించుకోవడానికి ఏమి లేదు. నెగిటివ్ ఉంటే ఫలానా రకంగా నెగిటివ్ వస్తుంది, మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఉన్నది ఉన్నట్టు శాస్త్రోక్తంగా ఏది మనకి శాస్త్రంలో ఈ ఫలితం చెప్పబడిందో అది చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫలానా మనకి అవకాశం ఉంది, ఇలా ఇబ్బంది పడేది ఉంది కాబట్టి దాని నుండి ఇలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మొట్టమొదటిగా ఏలినాటి శని చివరి ఫేజ్ ఏ రకమైన ఫలితాన్ని ఇస్తోంది? సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం అన్నాడు. సదాక్లేశము, ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఫలానా ఇది పర్లే మనం దీని నుండి బయటపడ్డాం కదా, మరలా ఇంకో సమస్య. వృధావైరం, అక్కర్లేని తగువులు. అసలు మీకు సంబంధం లేకపోయినా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని బాధపెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. వృధా వైరం, అనవసరమైనటువంటి తగువులతోటి మీ ఒంట్లో ఉన్న శక్తి పోతుంది, మీకున్నటువంటి టైము పోతుంది. దీని గురించి ఆలోచించడం వల్ల అటు వృధా ప్రయాసే మిగులుతుంది తప్పితే ఏ విధమైన ఉపయోగం ఉండదు. సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం. ఏ పని మొదలు పెట్టుకున్నా అది సమస్తం నాశనం అయిపోతూ ఉంటుంది. పలానా చోటుకి వెళ్ళాలి, వెళ్ళలేకపోతారు. పలానా ఇల్లు కట్టాలి, కొనాలి, కొనలేకపోతారు. ఇలా కార్యవిఘ్నం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఏం చేయాలి? ఓకే, ఇది అనవసరమైన తగువు, ఏలినాటి శని వల్ల వచ్చింది, దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది, ఓకే ఇది ఏలినాటి శనిలో భాగమే, మనం దీని గురించి వదిలిపెట్టేయాలి. దీన్ని మనం ఆర్చలేం తీర్చలేం కాబట్టి దీని నుండి మనం దూరంగా వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవాలి. ఈ రకమైన మెంటాలిటీ ఉంటే ఏలినాటి శని నుండి బయటపడతారు. రెండవది రాహువు యొక్క ప్రభావము. రాహువు యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకు. రాహువు బెట్టింగులు, జోదము, స్పెక్యులేషను ఇటువంటి వాటి ద్వారా ధనాన్ని ఎంత నష్టపోవాలో అంత నష్టపోయేలా చేస్తాడు రాహు. ఇక్కడ ధన నష్టము అనేటువంటి రాహువులో కనబడుతోంది. పలానా ఉద్యోగం కావాలి, నేను ఇప్పిస్తాను, నాకు ఇంత డబ్బు కట్టు అని వస్తాడు ఎవడో రాహు స్వరూపంలో ఉండేటువంటి వాడు. వాడిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. నాకు అప్పు కావాలి, నీకు ఇది షూరిటీ పెడతాను, లేదా నా మాట మీద నమ్మకం ఉంచుకుని ఇయ్యి, లేదా నీ స్నేహితుడే కాబట్టి నాకు డబ్బు ఇయ్యి అంటాడు. రాహు రూపంలో వస్తాడు. వాడికి ఏ విధమైన డబ్బు ఇవ్వకూడదు. వాడు 1,00,000 అప్పు అడిగితే నా దగ్గర 10,000 ఉన్నాయి తీసేసుకొని నాకు వెనక్కి ఇవ్వక్కర్లేదని చెప్పి మానేయాలి తప్పితే అప్పు ఇచ్చామా, లేదు మనకి తెలియనటువంటి దానిలో పెట్టుబడి పెట్టామా, లేదు ఎవడో మనకి ఏదో చేస్తాడని వాడి మీదకి డబ్బు ఇచ్చామా, ఆ డబ్బు మనకి వెనక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వజనైర్ దూషణం చేయవహ, సొంత వాళ్లే మిమ్మల్ని దూషించేటువంటి స్థితి గురుడు ఎందుకు కలగజేస్తాడు?
అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మీకు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కూర్చున్నటువంటి కొమ్మ నరుక్కునేటువంటి స్థితి ఎప్పుడూ తీసుకురాకూడదు. ఎవడైతే మనకి అన్నం పెడుతున్నాడో, ఎవరి దగ్గరైతే మనం పని చేస్తున్నామో అది వదిలిపెట్టి వెళ్ళడం ఈ సంవత్సరంలో అతిపెద్ద పొరపాటుగా మారుతుంది. కష్టమో నష్టమో ఒకరిని నమ్ముకుని మనం ఉన్నప్పుడు ఆ నమ్ముకుని ఉన్నవాడి దగ్గరే మన జీవితాన్ని వెళ్ళగక్కాలి. అయితే మనకి ఇది నష్టం వస్తుంది కదా, లేదా మనల్ని వీడు వాడుకుంటున్నాడేమో, ఈ భావాల్ని మనం పెట్టుకోకూడదు. ఇప్పుడున్న గ్రహస్థితి మీరు మరింత ఇబ్బంది పడేటువంటి స్థితికి తీసుకెళ్తోంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో మీరు పెట్టుకోవాలి, ప్రధానంగా కుంభరాశి వారు. అలాగే కుటుంబ పరంగా దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో స్థానచలనానికి అవకాశం ఉన్నది. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు, పోటీ పరీక్షల్లో ఈ పరిస్థితి అనుకూలించేటువంటి అవకాశాలు తక్కువ. అదృష్టం మీద వెళ్ళకూడదు, ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుని వెళ్ళాలి. అదృష్టాన్ని నమ్ముకుని ఈ సంవత్సరం ముందుకెళ్తే మునిగిపోతారు. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రధానంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ప్రతి మాస శివరాత్రికి ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేసుకుని రుద్రహోమం జరిపించుకుని ఆ నెల రోజులు కూడా హోమ తాలూకు భస్మాన్ని ధారణ చేయాలి. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. వీలున్నంత వరకు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే గ్రహదోషాల నుండి బయటపడతారు. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఈ రుద్రహోమము, రుద్రాభిషేకం కంపల్సరీగా జరుపుకోవాలి. ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రంలో శివ సంబంధమైనటువంటిది శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము, అది కంపల్సరీగా చదువుకోవాలి. అది చదువుకుని ముందుకెళితేనే కానీ బయటపడేటువంటి పరిస్థితులు లేవు. ఈ సంవత్సరం బాగుండాలి అంటే శివుడి పాదాలు పట్టుకోవడమే మార్గము. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే పంచగ్రహ కూటములు, లేకపోతేనేమో ఏలినాటి శని, ఇటువంటి వాటి వల్ల బాగా ఇబ్బంది పడ్డటువంటి రాశుల్లో మీనం చాలా టాప్ మోస్ట్లో ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో 2 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళుతున్నారు. అవి ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీనరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు అర్ధాష్టమ గురుడు, అంటే చతుర్థ స్థానమందు గురుడు రజతమూర్తి, తదుపరి పంచమ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని రూపంలో జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 12, 6వ స్థానాల యందు లోహమూర్తులు, ఆ తదుపరి 11, 5వ స్థానంలో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఇక్కడ గమనించండి, గురుబలం పెరుగుతోంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో రాహు యొక్క పీడ పోతూ ఉన్నది. ఎందుకు అలా మాట్లాడవలసి వస్తుంది అంటే 3 సంవత్సరాలుగా రాహు యొక్క పీడని అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి మీనరాశి. రాహు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో చంద్రగ్రహణం పట్టినా, సూర్యగ్రహణం పట్టినా అది రాహుగ్రస్తం అయితే మీనరాశి వాళ్ళకి బాగా ఎఫెక్టివ్. లేదు, రాహు యొక్క జన్మరాశి స్థితి, 12వ రాశి స్థితి, సమస్తం మనం ఎప్పటి నుండో సంపాదించినటువంటి డబ్బంతా పట్టుకుని పోతాడు రాహు. ఎలాగోలా పోతుంది, ట్రేడింగ్లో పోతుంది, స్పెక్యులేషన్లో పోతుంది, లేకపోతే బెట్టింగ్లో పోతుంది, ఎక్కడైనా పెట్టుబడి పెడితే పోతుంది, ఎవరికైనా నమ్మి డబ్బు ఇస్తే పోతుంది, స్ట్రక్ అయిపోతుంది, అసలు రాదా డబ్బు. ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొడుతుంది రాహు. దానికి తోడు ఏలినాటి శని, దానికి తోడు గురువు బలం లేకపోవడం 2.5 సంవత్సరాలుగా, అంటే గత 3 ఏళ్లుగా మీనరాశి వారు చూడనటువంటి నరకం అన్నటువంటిది ఏదీ లేదు, అంత దారుణంగా ఉన్నది. ఈ సంవత్సరంలో మెరుగుపడుతూ ఉన్నటువంటి గ్రహస్థితి, ప్రత్యేకించి గురుబలం రావడం, అంటే జీవితంలోకి వెలుతురు వస్తే ఏ విధంగా ఉంటుందో గురుబలం వస్తే మీకు కనబడుతుంది. జూన్ 2వ తారీఖు దగ్గర నుండి పంచమంలోకి గురుడు వెళతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నది శాస్త్రం. పంచమంలో గురుడు మీరు ఏది అనుకుంటే అది చేయగలిగేటువంటి శక్తిని ఇస్తాడు. అర్ధలాభ అంటే ఆర్థిక లాభాన్ని ఇస్తాడు. తదైశ్వర్యము దానితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. స్వకర్మరతి హర్షితము ఇంతకాలం చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా చేసేలా చేస్తాడు. నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి ఉద్యోగం చేసేటువంటి స్థితి, నచ్చినటువంటి వ్యాపారము, నచ్చినటువంటి వస్తువును కొనుగోలు చేయడము, నచ్చినటువంటి వాహనము, నచ్చిన ఇల్లు, ఇలా
ఏదైతే మీరు చెయ్యాలి అని సంకల్పం చేసుకుంటారో ఆ గురుడు అవన్నీ కూడా చేసేటువంటి శక్తిని ఇస్తారు. అది పంచమానికి ఉన్నటువంటి శక్తి. ఎందుకు? లక్ష్మీ స్థానం త్రికోణం చ విష్ణు స్థానం చ కేంద్రకం మనది శాస్త్రం. ఇక్కడ పంచమము అనేటువంటిది కోణస్థానము. కోణస్థానముందు లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాన్ని గురుడిస్తారు. అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు గురుడితో పాటుగా రాహువు లాభస్థానమందు, ఎందుకంటే రాహువు మీకు ఎప్పుడు యోగించారు? ఎప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం రాహువు యోగించారు. ఇప్పుడు మరలా ఒక 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా రాహువు యోగిస్తారు. అందులో ప్రధానమైనటువంటిది ఏకాదశ స్థానము. గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. లాభమందు వెళ్ళినటువంటి రాహువు గొప్ప లాభాన్ని ఇస్తాడు. లాభం అంటే ఏ రకంగా ఇస్తాడు అంటే ఆయన ఆర్థిక లాభాన్ని ఇస్తాడు, పదవిని కలిగిస్తాడు. ముఖ్యంగా ఒక పదవీ ప్రాప్తిని ఇస్తాడు రాహు. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, లేదా మీకు అనుకున్నటువంటి స్థానము, మీరు అనుకున్నటువంటి స్థితిని కలగజేస్తాడు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాన్ని కలగజేస్తాడు. అంటే ఏదైనా వివాహము కానీ లేదా మీ పై ఉన్నటువంటి బాధ్యతను కానీ సక్రమంగా నిర్వర్తించగలిగేటువంటి శక్తిని ఇస్తాడు. అలాగే సంతానాన్ని ఇస్తాడు. వివాహాది శుభ కార్యక్రమాలను జరిగేలా చేసి వంశాభివృద్ధిని కలగజేస్తాడు ఈ రాహువు కానీ గురుడు కానీ మీకు ఇచ్చేటువంటిది. ఇలా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి స్థితియే ఉన్నది. మరి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కదా అంటే ఉన్నది. దాని ప్రభావం దానిదే. జన్మ రాశిలో ఉండేటువంటి శనేశ్వరుడు తేజోహానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయంతదా, మానసిక భయానికి బద్ధకానికి ప్రధానంగా, అలాగే శుచి శుభ్రత పాటించినటువంటి స్థితి. అంటే వాడు కనీసం దేవుడికి దండం కూడా పెట్టడు, దేవుడి దగ్గర దీపారాధన చేయరు, పొద్దున్నే స్నానం చేయరు, స్నానం చేయకుండా అస్నాన భోజనం అన్నాడు. స్నానం చేయకుండా భోజనాన్ని చేస్తారు, స్నానం చేయకుండా టిఫిన్ తింటారు, స్నానం చేయకుండా అన్ని పనులు చేస్తారు. బద్ధకం, మాసిపోయినటువంటి వస్త్రాలు, అంటే నిన్న వేసుకున్న చొక్కాయి వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇలా కొంత మాలిన్యాన్ని, కొంత అపరిశుభ్రాన్ని కలిగి ఉంటారు. అది శనేశ్వరుని యొక్క స్థితి. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే గురుడు బలంగా ఉన్నారు, రాహు బలంగా ఉన్నారు. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కూడా యోగిస్తే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నది. మరి మీనరాశి వారికి సంవత్సరం ఇంకా కలిసి రావాలంటే ఏదన్నా పరిహారం? ఈ సంవత్సరంలో శని యొక్క దోషాన్ని తొలగించుకుంటే చాలు. అందుకని ఈ సంవత్సరంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే చక్కగా శని త్రయోదశి వ్రతాలని ఆచరించండి. అంటే శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకము, అర్చన, అభిషేకము, హోమము, జపము, తర్పణము ఇటువంటివన్నీ కూడా చెయ్యొచ్చు. అలాగే ప్రతిరోజు కూడా వీలున్నంత వరకు శనివారం నాడు నలుపు, నీలం రంగు వస్త్రాలని ధరించకుండా, శనివారం బయటెక్కడా నూనె పదార్థాలు తినకుండా, ప్రత్యేకించి ఆదివారము శనివారము ఈ 2 రోజులు కూడా, ఎందుకంటే ఇది శనికి సంబంధించింది. ఆదివారం నాడు శనేశ్వరుడి తండ్రికి అంటే రవికి సంబంధించినటువంటిది. ఆదివారం నాడు మధ్యమాంసములు భుజించకూడదు. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చెయ్యాలి. శనివారం నాడు, ఆదివారం నాడు నాన్ వెజ్ మానేయాలి. ప్రత్యేకించి చెప్పులు వేసుకోవడం కూడా శని ఆదివారాలు మానేస్తే శని ప్రభావం నుండి బయటపడతారు. ఈ శనివారం, ఆదివారం ఎంత నిష్టగా ఉండి ఎంత ఇంట్లో భోజనం చేస్తూ మధ్యమాంసాలు భుజించకుండా ఉండగలిగితే చక్కగా ఈ శని యొక్క అనుకూలత మీకు కలుగుతుంది.